ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూలై 16వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం అందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం డైలీ బ్రెడ్ పరిచర్యలో ఇట్టి రీతిగా మనమందరము కలుసుకోవడానికై కృప చూపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య మాకు దీవెనకరంగా ఉంది, అర్థమైన రీతిలో వాక్యాన్ని అందిస్తున్నారు అని మీ స్పందన తెలియచేస్తున్నారు. అందును బట్టే ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకు మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం. ఈ మనుగూరు మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లు మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లు మీ సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 41, 42 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకొనమని నువ్వెలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లూకాసు వార్త 6వ అధ్యాయంలో అనేక విషయాలు తన శిష్యులకు తెలియచేస్తూ కొన్ని ఉపమానం రీతిగా కూడా వారికి బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు అంటున్నారు, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో,
సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకొనమని నువ్వు ఎలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడుతుందని. అవునండి, ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, మన కంటిలో దూలము ఉంచుకొని ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు గురించి మాట్లాడుతున్నాం. ఇది క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన ఎవరికి కూడా తగదు. అది నేను కావచ్చు. ఒకవేళ నా కంటిలోనే దూలము పెట్టుకొని ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు గురించి నేను మాట్లాడుతున్నట్లయితే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా ఉండనని ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నేను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నేను కావచ్చు, మీరు కావచ్చు, మనమంతా కావచ్చు, మన కంటిలోనే దూలాలు ఉంచుకొని ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు గురించి మనం మాట్లాడుతున్నట్లయితే మనం ఈరోజే ఇంకొకసారి మారు మనస్సు పొంది మన కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవాలని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసుకొనమని నువ్వు ఎలా చెప్పగలవు? అవునండి, మనలోనే చాలా లోపాలు ఉంచుకొని లోపం తీసుకువేసుకోమని మనం ఎవరికి చెప్పగలము? ప్రభు అందుకే అంటూ ఉన్నారు, వేషధారి 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 అని పిలుస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. తమ కంటిలో దూలము ఉంచుకొని ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును గురించి పదే పదే మాట్లాడుతున్న వారి గురించి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే వేషధారి అని పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలం నేను మీరు వేషధారులంగా ఉంటే ప్రభువుని అడగాలి, దేవా నాలో ఉన్న వేషధారితనం తీసివేయమని ప్రభుకి విజ్ఞాపన చేయాలి. ప్రభు చెప్తున్నారు, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడతా ఉందని. రండి, ఈ ఉదయకాలంలో మన కంటిలో ఉన్న పెద్ద పెద్ద దూలాలను మనము తీసివేస్తూ అప్పుడు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు మనకు తేటగా కనబడుతుంది కనుక ఈ ఉదయకాలమున మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నేను ఎక్కడైనా వేషధారిగా ఉన్నానేమో నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీకును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లన స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ, అయ్యా మా కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోమని, అప్పుడు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు మాకు తేటగా కనబడుతుందని చెప్పారు. అవునయ్యా, ఒకవేళ మా కంటిలో దూలము ఉంచుకొని ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు గురించి మేము మాట్లాడుతున్నట్లయితే మేము వేషధారులమని చెప్తున్నారు. అట్టి స్థితి నాకు వద్దని ఆ పరిస్థితి నుండి విడిపించి మీ సారూప్యతలోనికి మార్చమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదరు కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.